శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. బలమెవ్వడు ప్రహ్లాదకు బలమెవ్వడు పాండుసుతుల దీనులకిపుడు బలమెవ్వడై అహల్యకు బలమెవ్వడు నీవు నాకు బలమవు కృష్ణ. సర్వజీవుల యొక్క స్వరూపములు తానే అయి సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి ఆటను కొనసాగిస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఉపదేశించినటువంటి తారక మంత్ర ప్రభావమును వినబోతున్నాం. తారకమే శాంతినిచ్చును, తారకమే జననవార్ది దాటించును, ఆ తారకమే మాయబాపును, తారకమే మోక్షమొసంగి ధన్యుని జేయు. ఓ రుక్మిణి, గురువు ఉపదేశించినటువంటి ఆ తారక మంత్రము మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. కృష్ణార్జునులు ఇద్దరూ అలా వాకింగ్ వెళ్ళారట. వాకింగ్ వెళితే సాయం సమయము పొద్దు కూకిపోయింది, చీకటి పడుతూ ఉంది. అక్కడ కౌపీనము మాత్రము ధరించుకొని ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. అతన్ని చూశారు కృష్ణార్జునులు ఇద్దరు. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు, బావా కృష్ణ, పొద్దు కూకిపోయి చీకటి పడిపోతూ ఉంది, ఇతడెవడో ఇంటికి పోవాలని అనుకోకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాడు, కారణం ఏమై ఉండొచ్చు బావా అని అడిగాడట. అదేమో బావా, నాకు మాత్రం ఏం తెలుసు, నేను నీతో కూడా ఉన్నవాడినే కదా, కాబట్టి నువ్వే వెళ్ళి అతన్ని అడుగు అని చెప్పాడట కృష్ణ భగవానుడు. అప్పుడు అర్జునుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. ఇల్లు లేదండి, కాలిపోయింది అన్నాడట. భార్యా పిల్లలు లేరా అని అడిగాడట. భార్యా పిల్లలు అందరూ నిద్రించేటప్పుడు అగ్గి తగులుకునింది, అందరూ ఆ మంటలో పడి చనిపోయారు అని చెప్పాడట ఆయన. అయితే మరి ఇల్లు కాలిపోగా ఇంటిలో భార్యా పిల్లలు కూడా కాలిపోయారు, ఈ స్థితిలో నీకు బాధ కలగలేదా అని అడిగాడట. అర్జునుడు అడిగితే లేదు అన్నాడట. ఎందుకు కలగలేదు నీకు అని అర్జునుడు అడిగితే ఇది మాయ గనుక అన్నాడట. ఇది మాయ అని నీకు ఎలా తెలిసింది అని అర్జునుడు అడిగితే తారక మంత్రోపాసన బలము వల్ల తెలిసింది. ఇన్నిటినీ కోల్పోయిన నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగితే ప్రశాంతంగా ఉన్నాను అన్నాడట ఆయన. ఇన్నిటినీ కోల్పోయినావు, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాడట.
అది చెప్తున్నాడు ఇక్కడ. తారకమే శాంతినిచ్చును, తారకమే జనన వారధి దాటించును, ఆ తారకమే మాయబాపును, తారకమే మోక్షమసంగి ధన్యుని చేయున్. ఈ తారక మంత్రాన్ని ఎవడైతే ఉపాసన చేస్తూ ఉంటాడో వానికి మనశ్శాంతినిస్తుంది. అంతేకాదు జనన మరణములనే రెండింటిని తప్పిస్తుంది. అంతేకాదు సుమా, మాయా సంబంధితమైనటువంటి మనస్సును జయించి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది అతడు మోక్ష సిద్ధిని పొందబడతాడు. తారకంబు కంటే తగ మోక్ష సాధనం వెల్దులేదు జగతి మండలమున, తారకంబే పరమధర్మం బటంచును, పరమశివుడు తెలిపే పార్వతికిని. మోక్షాన్ని పొందదలంచినటువంటి వారికి తారక మహామంత్రము కంటే మోక్ష సాధనం ఇంకొకటి లేదు. మోక్షం అంటే ఏమి? బంధము నుండి విడుబడడం. బంధం అంటే ఏమి? శరీరం ఉండడమే బంధము. శరీరం అనేటువంటి బంధములో నుండి విడుబడాలి అంటే తారక మంత్రము ఉపాసన ఒక్కటే మోక్ష సాధనము. మరి ఈ తారక మార్గము పరికింపగా అరుది ప్రపంచమునందు, దరిజేరలేని మార్గము అరయంగా పిక్కుగలవు హంస విహారీ. ఓ రుక్మిణి, ఈ తారక మహామంత్రాన్ని గుర్తించి పెద్దల ద్వారా దీన్ని తెలుసుకోవడం అనేది అదృష్టం. ఉపయోగము లేనటువంటి మార్గాలు ఈ లోకములో ఎన్నో ఉంటాయి. ఎందరో చెబుతూ ఉంటారు. అసలు సాధన అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒడ్లు పండించాలి అంటే ఓం నమ శివాయ అంటే ఒడ్లు పండిపోతాయా? ఓం నమ శివాయ అంటే అన్నం అయిపోతుందా? విత్తనాలు నారు పోయాలా, భూమి దున్నాలా, మడి నాటాలా, 4 నెలలు నీళ్లు కట్టాలా, మధ్య మధ్యలో దానికి తెగులు వస్తే మందులు కొట్టాలా, ఏమి ఆరకుండా నీళ్లు పెట్టుకోవాలా. ఇంత ప్రయత్నము చేస్తే అది చిట్ట చివర 4 నెలలు తర్వాత పంట వస్తుంది. అప్పుడు దాన్ని కోసి ఆ ఒడ్లన్నీ ఒడుపుకొని సూర్యరశ్మికి బాగా ఆరబెట్టుకొని వాటిని మళ్ళీ దంచుకొని బియ్యంగా మార్చుకొని అప్పుడు ఉడికిస్తే అప్పుడు ఆకలి తీర్చడానికి అది ఆహారంగా మనకు అందుతుంది. ఇదంతా సాధనే కదా. ఇదంతా సాధనే. పైరు పెట్టడం అయితేనేమి, దాన్ని పండేంతవరకు సంరక్షణ చేయడం అయితేనేమి, పంట పండించడం అయితేనేమి, పండిన ధాన్యాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొని దాన్ని దంచుకొని దాన్ని చెరిగి దాన్ని ఉడికించి దాన్ని, ఇది సాధన లేకనే ఓం నమ శివాయ అంటే ఒడ్లు పండుతాయా? సాధన అంటే అదిరా నాయన. ఏదైనా ప్రయత్నిస్తేనే జరుగుతుంది, కానీ ప్రయత్నించకపోతే ఏది అవ్వదు. కాబట్టి ప్రయత్నం ఫలితం. ప్రయత్నం లేనటువంటి వాడు ఫలితాన్ని పొందలేడు. కాబట్టి ఏదైనా చేస్తేనే అవుతుంది, కానీ చేయకపోతే ఏది అవ్వదు. కాబట్టి సాధన అనేటువంటిది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ధారునికెల్ల రాజగుచు తానే ప్రభుత్వము చేయుచుండిన, ఆరయ విశ్వమెల్ల తన హస్తము లోపల చేర్పనోపిన, నేర్పుగా సర్వ విద్యలను నేర్చి కవిత్వము చెప్పజాలిన, తారక సూక్తి లేక భువి తత్సకలంబును వ్యర్థమారయన్. ఈ ధరణీ చక్రానికి నువ్వు రాజయ్యి రాజ్య పరిపాలనా బాధ్యతలను స్వీకరించి ప్రజలను అందరినీ పాలించదగిన సమర్థత గలవాడవైనప్పటికీ
సకల విద్యలను నేర్చుకొని కవిత్వము చెప్పగలిగిన వాడవైనప్పటికీ తారక మంత్రోపదేశాన్ని గిన నీవు పొందకపోతే రాజ్య పదవులున్నా కవిత్వమున్నా ఎంత నేర్పరితనమున్నా ఇవన్నీ నిరర్ధకమే రుక్మిణి చెప్పేశాడు. అందువల్ల ఈ ప్రపంచంలో ఎంత గొప్ప పదవులున్నా భగవంతుని తెలుసుకోకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనమే. తారకంబునకును తాత్పర్యమగునాత్మ సూత్రధారి అనంగ జ్యోతి అనగా పరమహంసయనగా పరమాత్మయనగను స్వామి అనగా సర్వసాక్షి అనగా. ఓ రుక్మిణి, తారకం అంటే ఏమిటో తెలుసా? అదే ఆత్మ. వివాహము రోజు భర్త ద్వారా మాంగళ్య ధారణ జరిగితే ఆ మాంగళ్యము భార్య యొక్క హృదయములో ఎలా ఊగిసలాడుతూ ఉంటుందో అలాగా ఈ శరీరములో నిరంతరము ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఆ తారకం అనేటువంటి సూత్రము భగవంతుడు కట్టినటువంటి మాంగళ్యం. అది ఏదైతే నీ హృదయములో బుసకొడతా ఉందో అది ఇంతవరకు విషాన్ని గక్కుతూ ఉన్నింది. అందుకే ఉపదేశం తీసుకోక మునుపు ఎన్నో దుర్గుణాలు విజృంభిస్తూ ఉంటాయి మనసులో. ఉపదేశం తీసుకున్న తరువాత శ్రద్ధావంతుడైనటువంటి వాడు రాత్రింబవళ్ళు దాన్ని ఎప్పుడు ఆ రేచకపూరక కుంభకములతో ఎప్పుడు దాన్ని ఎవడైతే తొక్కుతాడో ఈ అహంకార మమకారాలనే విషం తొలగిపోతుంది. మగువా విను బ్రహ్మంబన తగ పరతత్వం బనినను దైవం బనిన నగునుండు నక్షరుండన భగవంతుండనంతుండనగ పరమాత్మునగౌ. ఓ రుక్మిణి, పరబ్రహ్మము అనే పేరు ఈ హంసమంత్రమునకే, పరతత్వము అనే పేరు ఈ హంసమంత్రమునకే, దైవము అనే పేరు ఈ హంసమంత్రమునకే, గుణరహితుడు, అక్షరుడు, భగవంతుడు, అనంతుడు, పరమాత్ముడు ఈ పేర్లన్నీ కూడా ఈ తారక మంత్రమునకే. ఈ తారక మంత్రమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము రుక్మిణి. అంతటి సత్యాన్ని నాయన మీకు ఉపదేశించింది. ఇదేమి సామాన్యమైంది కాదు. పసిడి స్వర్ణ హేమ బంగారమనినను కనకమునకు వేరు కాని భంగి పెక్కునామములను పేర్కొనుచుండిన తారకంబునకు వేరుగలదే. పసిడి స్వర్ణము హేమము బంగారము ఈ పేర్లన్నీ కనకానికే. కనకం అంటే బంగారు. ఈ బంగారమునకు అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా అది బంగారమే. అలాగే అనేక నామములతో హరి, గోవింద, నారాయణ, మధుసూదన, మాధవ, మురారి ఇన్ని పేర్లు కూడా పరమహంసకే. అన పరమాత్ముడొక్కడే ఏ అణువున రూపములు పెకులయ్యనో చోద్యం బోనయ్యే శంఖమదిల్ దోచెను దీనిల్ తిల్పుమనిన శ్రీహరి పలికే. ప్రాణేశ్వర, భగవంతుడు ఒక్కడే ఇన్ని రూపాలు ఎట్లా ఆయన ధరించాడు? ఇది నాకు పెద్ద డౌట్గా ఉంది స్వామి, నాకు చెప్పండి అని అడుగుతుంది. అంటే ద్వారకాపురాధీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని భార్య మహాపతివ్రత శిరోమణి. వాళ్లకు ఏమండి తక్కువ? అయినా
ఆ తారక మహామంత్రాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఆమెకి ఏర్పడి భర్తను అడిగి ఆ మంత్రము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటా ఉంది చూడండి. మరి మనకు ఆ శ్రద్ధ, అంత ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కూడా ఇది అశాశ్వతం, ఇది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కాదు, ఇది ఏనాటికైనా ఇవన్నీ దూరం అయిపోతాయని తెలిసి పరతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి అభిలాషతో వాళ్ళు వింటున్నారు అంటే మరి మనం వినకపోతే ఎట్లా? వినాల్సిందే. అప్పుడు చెప్తూ ఉన్నాడు స్వామిగారు, రుక్మిణి ఏకముగాదే మృత్తిక అనేకములై చెలువుదు కుంభముల్, ఏకముగాదే హేమము అనేకములై నెగడు పూసలు, ఏకముగాదే తంతువు అనేకములై కనిపించు వస్త్రముల్, ఏక పరమాత్మ దేహముల అనేకములై విలసిల్లునట్లుగా. కుండలు అనేకము రుక్మిణి, అన్ని కుండల్లో ఉండేది మట్టి ఒక్కటే కదా. కడవ, ముంత, మూకుడు, బొప్పి, సట్టి, ఎన్ని పేర్లు, అన్నిటిలో ఉన్నది మట్టియే. ఒకే మట్టి అనేక కుండల ఆకారము ధరించినట్లు ఒకే పరమాత్మ సర్వజీవుల యొక్క స్వరూపాలను ధరించుకొని ఉన్నాడు. ఒకే బంగారము అనేక ఆభరణాలైనట్లు ఒకే ఆత్మ అనంత సృష్టి రూపము ధరించుకొని ఉంది. ఒకే నూలు ఇన్ని కోకలైనట్లు ఒకే ఆత్మ ఇన్ని శరీరాలను ధరించుకొని ఉంది. చూడు, ఒకే నీరు, గంగా నది, యమునా నది, తుంగభద్రా నది, కావేరీ నది, జాహ్నవీ నది, భాగీరథి నది, ఇన్ని నామములతో విలసిల్లుతూ ఉన్నప్పటికీ అన్ని నదుల్లో ఉన్నది నీరు ఒక్కటే అయినట్లు, అన్ని కుండల్లో మట్టి ఉన్నట్లు, అన్ని ఆభరణాల్లో ఒకే బంగారం ఉన్నట్లు, అన్ని కోకల్లో నూలు ఒక్కటే ఉన్నట్లు సర్వజీవుల యందు ఒకే ఆత్మ. నేను మీకు ఏమైతే ప్రమాణం చేసి చెప్పానో అది అందరిలోనూ ఒక్కటిగా ప్రకాశిస్తూ ఉంది. ఇంకా చెప్తున్నాడు, అజహర హరి నరాద్యసుర దిక్పాల సల్ముని సుధాకర తార ఇన సుపర్వ గరుడ కిన్నర యక్ష గంధర్వ పల్నగ శిష్ట విద్యాధర సిద్ధ సాధ్య హరిన మర్కట భృంగ హరి సూకర సునక గజ తురంగ పతంగ కరలులాయ బ్రాహ్మణ చండాల పశు క్రిమి కీటక వ్యాఘ్ర బల్ల గహన వనది గోత్ర జార స్త్రీ పురుషగా నపుంసక వికార జార చోరార్భక వృద్ధ జన సమాజ పంచభూతాది సర్వ ప్రపంచమందు ఇందు అందు అనక పరమాత్మ నిండి ఉండు. ఈ తారక మంత్రము బ్రహ్మదేవుని యందుంది, మహావిష్ణువునందుంది, నరుల యందుంది, సూర్యుని యందుంది, చంద్రుని యందుంది, నక్షత్రముల యందుంది, గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుష విద్యాధరాదుల యందు ఉంది. ఇది జంతువుల యందుంది, మృగముల యందుంది, జార స్త్రీల యందుంది, పతివ్రతల యందుంది, చోరుల యందుంది, ధర్మాత్ముల యందుంది, రాజుల యందుంది, మంత్రుల యందుంది. సర్వ ప్రాణుల యందు హెచ్చు తక్కువ లేకుండా ఎవరి యొక్క ఆంతరంగికమైన స్వభావాలకు అంటుకోకుండా అందరిలో విలక్షణంగా సాక్షిగా ఉండి అందరినీ కదిలిస్తూ ఉన్నటువంటి సత్యం అది ఒక్కటే. పిపీలకాది బ్రహ్మ పర్యంతము సర్వజీవకోట్ల యందు ఉన్నది ఆ తారక పరబ్రహ్మమే. ఓ రుక్మిణి ఇంకా చెప్తున్నాడు, శాకిని బ్రహ్మరాక్షస సముదయములు భూత బేతాళముల తండే పూని చూడ మంత్ర ఘన యంత్ర తంత్రాది మహిమలకును
కారణుడగు సర్వాధికారి అతడు. భూత ప్రేత పిశాచములు, శాకిని డాకిని గాలి దయ్యములనేటువంటి వాటిని పోగొట్టదగినటువంటి మంత్రము, మంత్రశక్తి, సర్వాధికారి అదే. అది కానిది ఇంకొకటి లేదు. రుక్మిణి, భూరజ హిమరేణువులను తారల లెక్కింపవచ్చు ధరుణీమణి. ఈ తారక బ్రహ్మము సర్వాకారంబులు ఎన్న బ్రహ్మకునైన వశమే. భూమిని అంతటినీ వాలు పెట్టుకొని ఒక్కొక్క నలిసే ఎన్ని నలుసులు ఉన్నాయి అని చెప్పి లెక్క పెట్టచ్చట. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టచ్చట. కానీ ఈ తారక మహామంత్రము ఎన్ని శరీరాలను తగిలించుకొని ఆడిస్తూ ఉంది అని లెక్క పెట్టడానికి బ్రహ్మదేవుని కూడా సాధ్యం కాదు. అన్ని శరీరాలను అది నడిపిస్తూ ఉంది. అది అట్టి దానిని గురువు నీకు ప్రమాణం చేసి చెప్పాడు. భూరజ హిమరేణువులను తారల లెక్కింపవచ్చు తరుణీమణి. ఆ తారక బ్రహ్మము సర్వాకారంబులు నెన్న బ్రహ్మకునైన వశమే. ఇన్ని స్వరూపాలను తగిలించుకొని జగత్తునంతా నడిపిస్తూ ఉండేది ఆ సత్యమే. మరి ఇంతటి సత్యాన్ని మనం తెలుసుకొని కూడా పొరపడుతున్నాం, యామారుతూ ఉన్నాం. వడ్ల రాశిలో కోడి చిదురుతూ ఉందట. ఆ చిదురుతూ ఉంటే ఆ వడ్లల్లో ఒక ₹1,00,00,000 విలువ చేసేటువంటి రత్నం ఒకటి కనపడిందట కోడికి. ఆ రత్నాన్ని చూసి కందిగింజ అనుకుంటే ఇదేంది పాడురాయి ఒకటి వచ్చి కనపడింది నాకు అని కాలుతో దోసేస్తుంట పక్కకు. దాని విలువ దానికి ఏమన్నా తెలిసిందా? ఆ రత్నము నువ్వు తీసుకుంటే ఎన్ని కందిగింజలు కొనకూడదు? ఆ రత్నం విలువ తెలిసిందా దానికి? కందిగింజ కాదని చెప్పి కోడి కాలితో పక్కకు దోసేసినట్లు ఇంతటి గొప్ప సత్యాన్ని నీకు ఉపదేశిస్తే దాని విలువ తెలియకుండా దాన్ని పక్కన పెడుతున్నావే. నేనేమనాల నీ తెలివి తక్కువతనానికి? పుడమి సమస్త జీవులను బొమ్మలను చేసియు ఆడజేయుచును. విడుచును కొన్నింటిని వీడక కొన్నింటిని నిలిపి కొన్నింటిని నడచు నెరుంగు. ఎరుగలేరు అతని మాయలకెల్లవారలు అడగి సబద్ధులవు దుర్మహాత్ములు పండితులెల్ల అందులై. ఎన్నో శరీరాలను తల్లి గర్భములో ఉత్పత్తి చేస్తూ ఉంది. ప్రసవ వేదనతో ప్రసవిస్తూ ఉన్నారు. కొందరు పిల్లలై ఆడుకుంటూ ఉన్నారు. కొందరు యవ్వనవంతులై వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. కొందరు ముసలోళ్ళై ఊతకటితో నడుస్తూ ఉన్నారు. కొందరు మరణిస్తే శ్మశానికి ఎత్తుకొని పోతూ ఉన్నారు. అవురా? పుడమి సమస్త జీవులను బొమ్మలను చేసి నాడజేయుచు. కొన్ని బొమ్మలు ఆడిస్తూ ఉంది. కొన్నిటిని విడుచును కొన్నిటిని వీడక కొన్నిటి నిలిపి కొన్నిటిని నడచు నెరుంగలేరు. అతని మాయలకెల్లవారలు నడగి సబద్ధులౌదురు మహాత్ములు పండితులెల్ల అందులై. రే పుట్టేవాళ్ళెందరూ, మరణించే వాళ్ళెందరూ, ఆడుకునే వాళ్ళెందరూ, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళెందరూ, భోగాలు అనుభవించే వాళ్ళెందరూ ఇన్నిటినీ ఒక్కడే చేస్తూ ఉన్నాడు. వాడెవడు? ఆ తారక పరబ్రహ్మము. ఇతడే పరమాత్మ అనే విషయాన్ని గుర్తించలేక పండితులు అనిపించుకున్న వాళ్ళు, మహాత్ముడబ్బా ఇతడు అనిపించుకున్న వాళ్ళు కూడా యామార్తానే ఉండారు. రుక్మిణి, యామార్తానే ఉండాలి. ఇది సత్యము. కర్త కర్మ క్రియలు కలయంగతానై. కర్త ఆయనే, కర్తవ్యమైనటువంటి కార్యము ఆయనే.
ఆ కార్యానికి కావలసిన పనిముట్లన్నీ సేకరించేది ఆయనే, పనిముట్లు ఆయనే, వాటితో కార్యం నెరవేర్చేది ఆయనే. కర్త కర్మ క్రియలు కలయంగ తానయై తానుగాని భంగి గానబడుచు. అన్నిటికీ కర్త తానే, కానీ తానికి ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటాడు. తాను దేనికి కర్త కాని వానిలాగా ఉంటాడు. కర్త అయితే ఆయనే సుమా. అజుడు కలుగజేయు హరి రక్షణము చేయు శివుడు లయమునంద చేయుననగా. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడట, విష్ణుదేవుడు పోషిస్తాడట, ఈశ్వరుడు లయకారకుడయి లయం చేసుకుంటూ ఉంటాడట అని ఆ పదవులను వాళ్ళు నెరవర్తిస్తూ ఉన్నట్లుగా తెలియజేస్తాడే కానీ వాళ్ళకు ఆ శక్తిని ఇచ్చింది ఆయనే అనే సంగతి ఎవరికి తెలనేడు ఆయన అంటాడు. బ్రహ్మలో ఉండే శక్తి ఆయనే, విష్ణువులో ఉండే శక్తి ఆయనే, ఈశ్వరంలో ఉండే శక్తి కూడా ఆయనే. అంటే దీన్ని ఇంతకుముందు చెప్పాడు చూడండి. అజహర హరి నరాద్యసుర దిక్పాలక సన్ముని సుధాకర ఇన సుపర్వ గరుడ కిన్నర యక్ష గంధర్వ పన్నగ శిష్ట విద్యాధర సిద్ధ సాధ్య హరిణ మర్కట భృంగ హరి సూకర సునక గజ తురంగ పతంగ కరలులాయ బ్రాహ్మణ చండాల పశు క్రిమి కీటక వ్యాఘ్ర బల్లుగ గహన వనది గోత్ర జార స్త్రీ పురుష నపుంసక వికార జార చోరార్భక వృద్ధ జన సమాజ పంచభూతాది సర్వ ప్రపంచమందు ఇందు అందు అనక పరమాత్మ నిండి ఉండు. అందుకే బ్రహ్మదేవుడు కూడా స్వరం చూసుకోవాల్సిందే, స్వరం అనుకూలంగా లేకపోతే అడుగులు మార్చుకోవాల్సిందే. విష్ణువైనా స్వరం చూసుకోవాల్సిందే. ఇక్కడ స్వరం సర్వం, స్వరం సర్వేశ్వరుడు. అందుకే ఆ స్వరాన్ని అనుసరించే మార్గాన్ని తెలిసి నడుచుకోవడం కోసమే శ్రీకృష్ణుడు దేవుడయ్యి కూడా సాందీప మౌనీంద్రుల వారి ద్వారా శిక్షణ పొందాడు. శ్రీరాముడు దేవుడయ్యి కూడా వశిష్ఠ మౌనీంద్రుల వారి ద్వారా ఉపదేశాన్ని పొందాడు. హనుమంతుడు మహాధైర్యశాలి, మహానేర్పరి, మహాబలవంతుడు, గొప్ప భక్తుడు అయి కూడా ఈ ఉపదేశాన్ని అనుసరించి ఉపదేశ ధర్మాలన్నింటినీ శ్రవణం చేసి ఆచరణలో పెట్టాడు. ఇది సర్వులకు ఆచరణీయమైనటువంటి సత్యం. ఇది సర్వము దైవాధీనము, సర్వంబున కలడతండు సర్వసముండై సర్వంబు తానెయగుచును సర్వంబునుగాక వెలుగు సమరస వృత్తిన్. సర్వం దైవాధీనం. ఈ విషయాన్ని మా గురుదేవులు వారు నొక్కి చెబుతూ ఉండేవాడు. నాయనా, ఈ లోకములో భగవద్ అధీనము కాకుండా ఉండేది ఏదీ లేదు నాయనా. సర్వం దైవాధీనం. భగవంతుని అధీనములో ఉంది ప్రపంచం. దీనికి కర్త ఆయనే. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీన్ని నేను చేశాను, దీనికి అంతటికీ కర్త నేనే అని ఎప్పుడూ ఊహించకూడదు. సర్వం దైవాధీనం అని తెలుసుకున్నావా, అట్లే ఉండు, అంతే. ఒక మాటే చెప్పాడండి. సర్వం దైవాధీనం అనే విషయం తెలుసుకున్నావా, ఇది ఆయనదే, ఇంకా నీకు దీంట్లో ప్రమేయం లేదు. నువ్వు ఎప్పుడు కింకరుడై ఉండాలి సుమా. ఇది స్వామి గారు చెప్పిన మాట. అది ఇక్కడ వచ్చింది. ఇది అందుకు గురోర్వాక్యం శాస్త్ర దృష్టాంతం. గురువు చెప్పిన మాట శాస్త్రంలో కనపడతా ఉంటుంది. సర్వము దైవాధీనము సర్వంబున కలడతండు సర్వసముండై. అహోరాత్రములు తపస్సు చేసేటువంటి మహర్షిలో అది ఎలా ఉంటుందో,
దాని మాటే ఎత్తుకోకుండా ఉండేవాళ్ళు కూడా అది అట్లే ఉంటుంది, సమానంగా ఉంటుంది. మహాత్ముల యందు ఎట్లుంటుందో పాపాత్ముల యందు కూడా అట్లే ఉంటుంది. అది బ్రహ్మదేవుని యందు ఎట్లుంటుందో పామరుని యందు కూడా అది అట్లే ఉంటుంది, హెచ్చు తక్కువ లేకుండా ఉంటుంది. అది సత్యం. అది గురువు మనకు, ఒరే నాయనా, అదృష్టంరా మీరు నాతో కలుసుకోవడం, అదృష్టంరా మానవ జన్మం రావడం, అదృష్టంరా భగవంతుడు ఒకడున్నాడనేది గుర్తు రావడం, భగవంతుని తెలుసుకోవాలనే భావన మనసులో ఉదయించడం అదృష్టంరా. ఈ అదృష్టాన్ని వినియోగించుకోవాలరా నాయన అని మహాత్ములు మనకు చెప్పేది. అందుకే కలడు కలడటల్న ఘనులకు దైవంబు కలయ నెందునైన కలిగిదోచు. భగవంతుడు ఉండాడు ఇందులో సందేహం లేదు అని నమ్మినటువంటి వానికి ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ఆయన లేని చోటు లేదు. విశ్వాసం లేనివాడికి దేవుడు ఏడాది చూసినా ఉండడు, వానికి తెలియబడడు. అందువల్ల కలడు కలడటల్న ఘనులకు దైవంబు కలయ ఎందునైన కలిగిదోచు. లేడు లేడటల్న లీలత నెందైన కలిగి హీనులగును కానబడడు. బుద్ధిహీనుడుగా ఉండేవాడు యాడ దేవుడు ఉండాడు, యాడయ్యా దేవుడు ఉండేది అని అంటూ ఉంటాడు చూడు, వానికి అంతటా ఆయన ఉండి కూడా వాని కంటికి ఆయన కనపడడు. మూర్ఖులు ఎంత వెతికినా కనపడకుండా ఉండే దేవుడు జ్ఞానికి ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాడు. ఎందువల్ల వీనికి విశ్వాసం ఉంది, వానికి విశ్వాసం లేదు. రుక్మిణి, రాజునై మంత్రి అయి రయమొప్ప భృత్యుడై యోగి అయి భోగి అయి రోగి ఎగుచు కర్ముడై ధర్ముడై కడు బలాబలుండై అర్తి అయి దాతయై హర్తయగుచు శాంతుడై ఉగ్రుడై సత్యాత్ముడై అనృతాత్ముడై పేదయై ధనికుడగుచు సుజనుడై మూఢుడై సుజ్ఞానవంతుడై ధీరుడై భీతుడై జారుడగుచు ఒక్కచోట నాడు ఒక్కచోట పాడు వేరొక్క చోట ఏడ్చు ఒక్కచోట నవ్వు ఒక్కచోట గిట్టు ఒక్కచోట పుట్టుపో వాని మహిమ తెలియవసమే ఇంతి. ఒకచోట రాజయ్య రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ తారక బ్రహ్మమే. ఆ రాజు సమీపములో భృత్యుడయ్యి ఆయన యొక్క ఆజ్ఞను పాలించేవాడు కూడా ఆయనే. ఒక మహాయోగి అయి సిద్ధి పొందిన మహాత్ముడు ఆయనే. ఆ యోగీశ్వరునికి శిష్యులుగా ఉండి ఆయన ద్వారా బోధన అందుకుంటూ ఉండేది కూడా ఆయనే. రోగి అయ్యి మంచానబడి మూలుగుతూ ఉండేవాని ఎందుండేది ఆయనే. వాని రోగాన్ని గుర్తించి వానికి వైద్యం చేసేది కూడా ఆయనే. కడు పాపాత్ముడయ్యి చీ అని చీకొట్టేటట్లు లోకులందరి మనస్సును నొప్పించేటట్టు ప్రవర్తించేవాని ఎందుండేది కూడా ఆయనే. ధర్మాత్ముడై ప్రవర్తించేటువంటి వాని ఎందుండేది కూడా ఆయనే. మహాబలవంతుల ఎందుండేది ఆయనే, బలహీనుల ఎందుండేది కూడా ఆయనే. దాతయ్య దానములిచ్చేవాని ఎందుండేది ఆయనే. దరిద్రుడై దాస్యము చేసి దానమును స్వీకరించేవాడు కూడా ఆయనే. శాంత మనస్కుని ఎందుండేది ఆయనే. క్రూరాత్ముడయి కోపోద్రిక్తుడైనటువంటి వాని ఎందుండేది కూడా ఆయనే. పేదవాడై చేయి జాచేవాడు ఆయనే, ధనికుడై దానమిచ్చేది ఆయనే. సుజనుడైనటువంటి వాని ఎందుండేది ఆయనే, మూఢుని ఎందుండేది కూడా ఆయనే. సుజ్ఞానవంతుని ఎందుండేది ఆయనే, అజ్ఞాని ఎందుండేది కూడా ఆయనే. ధీరుడైనటువంటి ధైర్యశాలి ఎందుండేది వాని ఎందుండేది ఆయనే. భయభ్రాంతుడై ఎప్పుడు వణుకుతూ ఉండేవాని ఎందుండేది కూడా ఆయనే. దొంగతనము అనిపించి దొంగతనానికి పోయేవాని ఎందుండేది ఆయనే. అద్దోరా దొంగ పట్టుకోరా అనేది వాని ఎందుండేది కూడా ఆయనే.
ఒక చోట పుడుతూ ఉంటాడు, ఒక చోట మరణిస్తూ ఉంటాడు. ఒక్క చోట పుట్టు ఒక్క చోట గిట్టు పోవాని మహిమ తెలియ వశమే ఇంతి. ఏంది ఆయన లీల! ఇది భగవంతుడు ఆ తారక మంత్ర స్వరూపముతో ప్రపంచాన్ని అంతటినీ ఇలా ఆడిస్తూ ఉన్నాడు. కనుక రాజునై మంత్రి అయి రయమొప్ప భృత్యుడై యోగి అయి భోగి అయి రోగియగుచు కర్ముడై ధర్ముడై కడు బలాబలుడై యర్ధియై దాతయై హర్తయగుచు శాంతుడై ఉగ్రుడై సత్యాత్ముడై అనృతాత్ముడై పేదయై ధనిగుడగుచు సుజనుడై మూఢుడై సుజ్ఞానవంతుడై ధీరుడై భీతుడై జారుడగుచు ఒక్క చోట నాడు ఒక్క చోట పాడు వేరొక్క చోట ఏడ్చు ఒక్క చోట నవ్వు ఒక్క చోట గిట్టు ఒక్క చోట పుట్టుపో వాని మహిమ తెలియవశమే ఇంతి. ఆహాహా! రుణము తీర్చలేము సద్గురు రుణము తీర్చలేము. ఇంత గొప్ప సత్యాన్ని నిద్రపోయేటువంటి వాడిని తట్టి లేపి కూర్చోబెట్టి అన్ని నీళ్లు అని ముఖాన్ని జల్లి ఆ నిద్రమొత్తిపోయేటట్లు వాడికి ముఖం తుడిసి, ఒరే నేను చెప్పే మాట ఒకటి వినరా అని తెల్లవారుజాము కూడా వాడిని నిద్ర లేపి వానికి స్నానం చేయించి వాని దగ్గరికి కూర్చొని పెట్టుకొని మంత్రం చెప్పి వినరా నాయనా దీన్ని అని చెప్పగలిగేటువంటి గురువు మాట వినకపోతే ఎవడురా నిన్ను ఉద్ధరించేవాడు ఇంక ఈ లోకంలో. అందుకే గురు సేవ పరమానందమగురా ఇరిగి ముదముంది ఎరుక ఎటు జోచినాను లేనిదగురా గురుకృప ఇహ పర త్యాగ కులశమున అరగడియలో ఖండించున విద్యను గురు కరుణామృత శరణాబ్జములకు శిరసా వందనమిడు భక్తులకు గురు కరుణామృత శరణాబ్జములకు శిరసా వందనమిడు భక్తులకు గురు సేవ పరమానందమగురా. గురుసేవ అంటే ఏంది? ఆయన చెప్పిన మార్గములో మనస్సును నియమించడమే. ఇదే సేవ అంటే. కొలను జలమందు కొంగమూతి చెలించకయించి పొంచి జలచరముల తిను చందమున అళలు లేని అచలంభోరాశిని తొలగకుండ గురుదయారసంబున నిలచి అవిద్యను జలచరాదులను నిముషములో మృంగును గురు మెలుకువ నిలచి అవిద్యను జలచరాదులను నిముషములో మృంగును గురు మెలుకువ గురుసేవ పరమానందమగురా. కొలను కొంగ ఎట్లయితే నది ఒడ్డున కూర్చొని చేప పిల్లను చూస్తూ ఉంటుందట. ఎప్పుడైతే ఆ చేప పిల్ల దగ్గరకు వస్తుందో పట్టుకొని మింగేస్తుంది. మళ్ళా గమ్మని కూర్చొని ఉంటుంది. కదులుతూ ఉన్నిందనుకో, ఒరే ఇక్కడ కొంగ ఉందిరా నన్ను మింగేస్తుందని చెప్పి చేప రాదు దగ్గరికి. కదలకుండా ఉంటే అది వస్తుంది. నువ్వు పద్మాసనంలో ఈ కాలిట్ట తిరగేస్తా ఉంటే చేప రాదురా. తత్తి విత్తం తగడా విత్తం అని చెప్పి నువ్వు ఈ కాలు ఆ కాలు మీదకి ఈ కాలు మీదకి తిరగేస్తా ఉన్నావు అనుకో, కొంగ అప్పుడప్పుడు రెక్కలు అట్టంటా ఉంటే చేప పిల్ల దగ్గరికి వస్తుందా చెప్పు? కదలకుండా ఉంటే అది ఏందో బొమ్మ గిన్నెలే అని చెప్పి వస్తుంది. అది ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో అప్పుడు పట్టుకొని మింగేస్తుంది. అట్లా కదలకుండా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మనసు వచ్చేస్తుంది. మనసు ఎప్పుడైతే పాయింట్ లేక వచ్చేస్తుందో వెంటనే హంస పట్టుకునేస్తుందండి. ఇది కొలను జలమందు కొంగ మూతి చెలించకయించి పొంచి జలచరముల తిను చందమున
అళలు లేని అచలంభోరాశిని తొలగకుండ గురుదయారసంబున నిలచి అవిద్యను జలచరాదులను నిముషములో మృంగును గురు మెలుకువ. కాబట్టి అట్ట కదలకుండా కూర్చొని చూడు, ఏరేస్తుంది అట్లే అది. అందువల్ల కదలిక లేకుండా కూర్చోవాలి. కదిలినావు అంటే ఇంక అక్కడికి జీరో అయిపోయినట్లే. నువ్వు ఇప్పుడు 4 గంటలు 5 గంటలు కూర్చోవాలని అనుకున్నావు అనుకో, 1 గంట తర్వాత కదిలినావు అనుకో, అక్కడికి అది ఆబ్సెంట్ పడిపోయినట్లే. మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తావా మళ్ళీ అది మొదటి నుంచి లెక్కేసినట్లే. ఇంకా 1 గంట సేపు కూర్చుండేది, మళ్ళీ కాళ్ళు కొంచెంసేపు తిరగేసుకుండేది, మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ కూర్చుండేది, మళ్ళీ 1 గంట సేపు కూర్చుండేది. నువ్వు ఎంతసేపు కూర్చున్నా ఫైనల్గా ఎంతసేపు కదలకుండా కూర్చుంటావో అది లెక్కలేక వస్తుంది అంతే. అంటే ఎందుకు ఇలా చెప్తా అంటే ఇదంతా వేస్టేనా అంటే వేస్ట్ కాదు, కానీ రిజల్ట్ రాదు. తప్పు కాదు కానీ ఏమి మార్కులు పడవు. అంటే అర్థమైంది, మనస్సు పట్టుబడదు, మనస్సు తప్పించుకుంటుంది. ఒక శత్రువు మనకు గొప్ప అపకారం చేసేవాడు మన దగ్గరకు వచ్చి ఇంకా పట్టుబడే సమయంలో వాడిని పట్టలేకపోయినాము అంటే దాని అర్థం ఏంది? శత్రువు మళ్ళా మిగిలి ఉన్నాడని అర్థము. శత్రువు మిగిలి ఉన్నాడంటే మనం జాగ్రత్తగా ఉండాలని కదా అర్థము. అలాగా అందువల్ల సాధకునికి శరీరమే పెద్ద శత్రువు. అది తన మాట ఎందది. ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, ఎప్పుడు స్మరణ ప్రారంభిస్తాడో ఆ ప్రారంభించేటప్పుడు తనకి ఈ సత్యాన్ని ఉపదేశించినటువంటి గురుదేవుణ్ణి సాక్షాత్తు భగవంతుడుగా ఆయన్ను గుర్తించి ఆయన్ను హృదయంలో నిలుపుకొని ఆయన ఇచ్చినటువంటి యొక్క సత్యాన్ని ఉపాసన ప్రారంభించినప్పుడు నీ సంకల్ప శక్తిలో ఆయన ప్రవేశిస్తాడు. ఎవరు? గురువు అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు స్మరణ అనేటువంటి శక్తిలో ప్రవేశించి, ఎట్లయితే మనకు వస్త్రాన్ని టైలర్ కుట్టేటప్పుడు సూదికి దారం ఎక్కించి వాడు మిషన్ తొక్కుతూ ఉంటాడు. కానీ సూది ఏం చేస్తుందో తెలుసా? దారాన్ని ఆ వస్త్రంలోకి అల్లికి వేయించుకుంటా పోతుంది అంతే. చూడండి, ఆ సూది చేసే పని అది. ఇది సూది ఎట్లయితే ఎన్నిసార్లు వస్త్రంలోకి దిగుతుందో అన్నిసార్లు అది అల్లికి వేసుకుంటా పోతూ ఉంటుంది. గురువు చెప్పినటువంటి బీజాక్షరాలను మరిచిపోయి బుస మాత్రం లాగుతూ ఉన్నావు అనుకో, దారం తెగిపోయింది, మిషన్ మాత్రం తొక్కిందే. జాయింట్ పడుతుందా? దారం ఎప్పుడో దిగిపోయింది, ఇటు నిలపకుండా కుడుతూనే ఉన్నాడు మిషను, ఇది జాయింట్ పడుతుందా? అంటే ప్రతి చిన్న పని మీకు ఉదాహరణ చెప్తున్నా నేను అట్లాగా. కాబట్టి సూదికి దారం ఉందా లేదా తెలుసుకొని నువ్వు కొట్టినప్పుడు అది అతుకు పడుతుంది. అదేవిధంగానే చెలియించగ ఎంచి పొంచి చెలించద్దు. ప్రతి హంసను వెంటాడు, అలా పొంచుకొని ఉండు. అందుకే బయట కదలకుండా ఉండాలి, లోపల హుషారుగా ఉండాలి మనస్సు. అందుకే నువ్వు శాకాహారి కావాలి. ఆకుకూరలు, కూరగాయలు ఇవి తినేదాని వల్ల రక్తము పలుచగా ఉంటుంది. మాంసాహారాలు, మసాలాలతో కూడిన ఆహారం తీసుకునే దానివల్ల రక్తము చిక్కగా తయారవుతుంది. చిక్కగా తయారైనటువంటి రక్తము బలమైనటువంటి లావుగా ఉన్న నాడుల్లో పయనిస్తుంది, కానీ సూక్ష్మ నాడుల్లో పయనించదు. ఆ సూక్ష్మ నాడుల్లో పయనించకపోవడం వల్ల సూక్ష్మ బుద్ధి పనిచేయదు. అందువల్ల శాకాహారము తీసుకునేటువంటి వానికి రక్తము పలుచుగా ఉంటుంది కాబట్టి సూక్ష్మనాడులు అన్నిటిలోకి ప్రవహిస్తుంది కాబట్టి వాని మైండ్ చురుకుగా ఉంటుంది.
అందువల్ల సాధకునికి ఆహార నియమం కూడా ఉండాలి, ఆహార నియమం కూడా ఉండాలి.